Right. So next topic in HTML is HTML tables. సో దానికంటే ముందు ఒక టాపిక్ గురించి నేర్చుకున్నాం, దట్ ఈస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ దిస్ అట్రిబ్యూట్స్ అంటే, ఓకే, సో అట్రిబ్యూట్స్ యాడ్స్ ఎక్స్ట్రా ఫీచర్ టు ద ఎలిమెంట్. అంటే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఆ ఎక్స్టర్నల్ ఎలిమెంట్ కి ఎక్స్ట్రా ఫీచర్ ని యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలా ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సింటాక్స్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది. సో అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ లో వాల్యూ. సో ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. సో అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ లోపలే వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, ఫైన్. ఓకే, సో ఎగ్జాంపుల్, సో వాట్ ఈస్ అట్రిబ్యూట్. ఓకే, సో అది చూద్దాం. సో లెట్స్ ఓపెన్ అవర్ విఎస్ కోడ్. ఓకే, సో so let's open our HTML. Let's go right click, new file. So I'm just taking day03 dot HTML, HTML header body. ఓకే, సో ప్లెయిన్ HTML ఏమి రాయను అసలు. ఓకే, ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రైట్ క్లిక్, ఓకే, ఓపెన్ విత్ ఫైల్స్. సో ప్లెయిన్ HTML అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తుంది, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తుంది వైట్ ఏరియా చూస్తున్నారు, రైట్. ఓకే, సో ఈ వైట్ ఏరియా, ఓకే, లైక్ యూఆర్ సీయింగ్ వైట్ ఏరియా, రైట్. సో అది మనం చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే అట్రిబ్యూట్స్. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ బీజీ కలర్. ఏంటది, బీజీ కలర్. సో ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ టు బాడీ టైప్, ఓన్లీ టు బాడీ టైప్. ఓకే, సో ఎలా ఇస్తామో చూద్దాం. సో ఇంకోటి ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ నోట్ పాయింట్ అంటే, సో అట్రిబ్యూట్స్ ఆర్ యాడెడ్ ఇన్ ఓపెన్ ట్యాగ్ ఓన్లీ. Attributes are added in open tag only. ఓకే, సో అదేంటో చూద్దాం, రైట్. సో ఇప్పుడు లెట్స్ ట్రై ద బీజీ కలర్. సో అది ఎందులో ఉండాలి, బాడీకే ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ రాయాం, ఓన్లీ ఓపెన్ ట్యాగ్ కి రాస్తాం. సో చూడండి, ట్యాగ్ నేమ్ కి స్పేస్ ఇచ్చా, కానీ ఈ గ్రేటర్ సింబల్ లోపలే అనమాట. సో బీజీ కలర్. ఓకే, అండ్ గివింగ్ సియాన్. సో సియాన్ ఇస్ ఏ స్కై బ్లూ కలర్ అనమాట. సో ఇది అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ వాల్యూ. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ అట్రిబ్యూట్ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి రిఫ్రెష్ చేస్తే యూ కెన్ సీ ఆ వైట్ ఏరియా కాస్త సియాన్ కలర్, అంటే స్కై బ్లూ అనమాట. ఓకే, సో నాట్ స్కై బ్లూ, సో కైండ్ ఆఫ్ బ్లూ. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామంటే లెట్స్ సీ. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే, సో స్టార్ట్. సో ఇది కూడా ఒక అట్రిబ్యూట్.
సో ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ టు ఓకే OL ట్యాగ్ ఆర్డర్డ్ లిస్ట్కే ఇస్తాం అనమాట. ఓకే, సో అది ఎలానే లెట్స్ సీ. సో నేను ఒక ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటాను. ఓకే, సో ఎగ్జాంపుల్ A, B, C, D. ఓకే, సో ABC. సో ఇక్కడ ABCD కాకుండా 1 2 3 4 5 ఉంది. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది నంబరు? 1 నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్. సో నాకు అలా కాదు, 1 నుంచి కాదు, నాకు 100 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎస్, వీ క్యాన్. సో అప్పుడు ఓఎల్ని ఓకే స్టార్ట్ అనే అట్రిబ్యూట్ అండ్ ఐ కెన్ గివ్ వాల్యూ. సో స్టార్ట్ అనే అట్రిబ్యూట్ ఈక్వల్ టు 100 అనేది వాల్యూ. సో మీరు చూస్తే మీరు ఇచ్చిన నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే ఫైన్. సో ఇలా, సో ఇంకా చాలా చాలా ఉంటాయి, ముందు ముందు వీల్ ఎక్స్ప్లోర్ దట్ అనమాట. ఓకే, సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ఓకే ఫైన్. చలో లెట్స్ స్టార్ట్ ద HTML tables. ఓకే, సో మనకు డిస్ప్లే అవ్వాలి డేటా కానీ ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్ అనమాట. సో అది ఎలానో లెట్స్ సీ. సో దానికి లెట్స్ డ్రా డయాగ్రామ్. Okay, so now what I want to do is, okay, I want to print a table, a small table. Okay, చిన్న- okay, so I'll just change the color. Okay, so this serial number. Okay, name. Okay, font size mentioned 100. Okay, name as it. Okay, next. So, okay, next. సో నాకు టేబుల్ అనేది ఇలా డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో దీనికి అసలు ఏమేమి కావాలి, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటుంది? సో దానికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలంటే దెర్ ఆర్ 3 ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ అనమాట ఇందులో. సో ద ఫస్ట్ వన్ ఇస్ టేబుల్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద TR ట్యాగ్. థర్డ్ వన్ ఇస్ TD. ఓకే, సో TR అంటే టేబుల్ రో. సో దిస్ రో.
TD అంటే ఇట్స్ ఏ టేబుల్ డేటా విచ్ ఇస్ నోన్ యాజ్ కాలమ్. ఓకే, సో ఇప్పుడు టేబుల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్స్ వర్క్స్ ఆన్ రోస్ అండ్ కాలమ్స్. అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఓకే, సో దీన్ని మనం రో అంటాం. ఓకే, సో నెక్స్ట్ దీన్ని మనం కాలమ్ అంటాం. ఓకే, సో ఇది ఎలా స్ట్రక్చర్ చేస్తామో లెట్స్ సీ. సో ఫస్ట్, ఓకే, బాడీ లోపల ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలంటే టేబుల్ని క్రియేట్ చేయాలి. తర్వాత ఇది స్టార్ట్స్ విత్ రో. సో రో అనేది మనకి ఏ ఎలిమెంట్ అది టిఆర్. సో టిఆర్ లో మళ్ళీ టీడీ. సో ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏముంది, సీరియల్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏముంది, నేమ్. నేమ్. ఓకే, సో తర్వాత ఏమన్నా కాలం ఉందా, లేదు, కాబట్టి రో ఎండ్ అన్నమాట. సో తర్వాత ఇంకొక రో అంటే ఇప్పుడు సెకండ్ రో అన్నమాట. సో సెకండ్ రో ఫస్ట్ కాలం ఏముంది, 1. ఓకే, సెకండ్ రో సెకండ్ కాలం ఏముంది, అదే. ఓకే, నెక్స్ట్ టిఆర్, టిడి, ఓకే, ఓకే. సో నౌ లెట్స్ సీ ద అవుట్పుట్. చూడండి వచ్చిందా, సీరియల్ నెంబర్ నేమ్ 1 అజిత్ సుబ్బు సురేష్. అంటే మీ స్ట్రక్చర్ కరెక్ట్ గా రాస్తే అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, సో నౌ యూ మే థింక్ లైక్ దీనికి ఏంటి టేబుల్ ఉంది కానీ బార్డర్ లేదనుకుంటున్నారా. ఓకే, సో బార్డర్ పెట్టాలంటే టేబుల్ ట్యాగ్ కి ఒక అట్రిబ్యూట్ రాయాలి అనమాట. ఓకే, సో దట్ ఈస్ బార్డర్ అండ్ దిస్ ఇస్ 1. ఫైన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టేబుల్. ఓకే, సో మీరు టేబుల్ అనేది స్ట్రక్చర్ చూసుకుంటూ రాయాలి. ఓకే, సో దానికి, ఓకే, ఓకే, స్ట్రక్చర్ ని చూసుకుంటూ రాయాలి. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అది చూసుకొని రో కాలమ్స్ అనేది రాసుకోవాలి. ఓకే, రైట్. సో నో ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా దట్ ఇప్పుడు నాకు ఈ అజిత్ ఇంకా సురేష్ అండర్లైన్ లో కావాలి, ఏం చేయొచ్చు, కెన్ ఎనీవన్? నాకు అజిత్ సురేష్ రెండు అండర్లైన్ కావాలి, అప్పుడు నేను ఏం చేయొచ్చు, కెన్ ఎనీవన్? అండర్లైన్ ట్యాగ్ యూస్ చేయొచ్చు. ఏం యూజ్ చేయొచ్చు, అండర్లైన్ ట్యాగ్ ఎలా ఎలా ఉంటుంది ఇంకా అండర్లైన్ ట్యాగ్ యు, స్మాల్ యు. అది ఎక్కడ పెట్టాలి, ఏ లైన్ నెంబర్ లో పెట్టాలి? చూడండి ఇక్కడ లైన్ నెంబర్స్ ఉన్నాయి మీకు, ఏ లైన్ నెంబర్ లో ఏం పెట్టాలి? 25 25 21. ఓకే, ఈ 25 లైన్ 21 లో ఉన్నాను. ఓకే, ఏం రాయాలి చెప్పండి ఇక్కడ? స్మాల్ యు ట్యాగ్ రాయాలి సార్. సో ఇట్స్ ఏ యూ ట్యాగ్. సో ఎస్, గుడ్, అంతే. సో ఇలా పర్పస్ బట్టి నేర్చుకోవాలన్నమాట, ఏది ఎక్కడ యూజ్ చేస్తామో తెలియదు. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి write a table.
ఓకే, ఇంకో టెక్స్ట్ ఫార్మాట్ ఎప్పుడు ఎలా యూజ్ చేస్తామో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఏ టేబుల్. సో టేబుల్ ఏమైనా గుర్తుపెట్టుకొని టేబుల్ డిజైన్ బట్టి కోడ్ వస్తుంది, కోడ్ బట్టి డిజైన్ రాదు. అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలిస్తే అప్పుడు మనం రాయొచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ లెట్స్ జంప్ ఇంటు ద నెక్స్ట్ వన్. దిస్ HTML. HTML. ఓకే, సో వాట్ ఆర్ HTML ఫార్మ్స్ అంటే మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇన్ వెబ్ అప్లికేషన్ user, okay, input is done through forms. So in web application user input is done through forms. అంటే యూజర్ ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే అది ఫామ్స్ ఉన్నాయి ఇవ్వాలి, వేరే దారి లేదన్నమాట. సో ఆ ఫామ్ ఎలా రాస్తామో ఏంటనేది చూద్దాం. ఓకే, సో కమింగ్ టు ద సింటాక్స్, ఇట్ స్టార్ట్స్ విత్ ఫార్మ్స్. సో ఫామ్ లో గుర్తుపెట్టుకోండి ఓన్లీ త్రీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ద వన్ ఇస్ ఇన్పుట్, select, and next one is text area. So form లో only three elements: input, select, and text area. So let's see one by one. Okay, so first let's see the input type. Okay, so input types, okay, the syntax ఎలా ఉంటుంది అంటే, so it is something like this: input. So ఇలా రాస్తే ఇది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్? Can anyone tell? So what kind of element? Self-closing tag. Yes, this is a self-closing tag అన్నమాట. బట్ ఇన్పుట్ ట్యాగ్ ఇలా రాస్తే ఇది ఇన్వాలిడ్. సో ఎందుకంటే దీనికి ఖచ్చితంగా ఒక అట్రిబ్యూట్ కావాలి. సో దట్ అట్రిబ్యూట్ ఇస్ టైప్. ఓకే, సో టైప్ అనే అట్రిబ్యూట్ మ్యాండేటరీ అన్నమాట. సో నౌ దిస్ ఇస్ ద వ్యాలిడ్ ఇన్పుట్ టైప్. సో ఇట్స్ వ్యాలిడ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుంది అంటే ఇన్పుట్ టైప్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇన్పుట్ లో టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో నేర్చుకుందాం ఒకటి వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఇస్ టెక్స్ట్. సో అది ఎలా వస్తుందంటే, సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్. సో చూసారా, సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్. సో లెట్స్ సి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఫామ్. ఓకే, సో దీనిలో కూడా అట్రిబ్యూట్స్ వస్తాయి, లాస్ట్ లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇస్ ఇన్పుట్ సెల్ఫ్ క్లోజింగ్ టైప్, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, సో దిస్ ఇస్ ద ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అన్నమాట. సో హియర్ యూ కెన్ టైప్ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో హియర్ యూజర్ కెన్ టైప్ సంథింగ్ అన్నమాట. సో యూజర్కి ఏమైనా టైప్ చేయాలి అంటే అప్పుడు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ వాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ చిన్న ఇష్యూ కూడా ఉంది. ఏంటి, ఇన్పుట్ బాక్స్ ఉంది కానీ యూజర్ తెలియదు ఏం ఎంటర్ చేయాలనేది. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ టేబుల్, సో యూ కెన్ హ్యావ్ ఏ ఎక్స్ట్రా అట్రిబ్యూట్ కాల్డ్ ప్లేస్ హోల్డర్ అనమాట. సో ఎంటర్ నేమ్. సో ఈ ప్లేస్ హోల్డర్ రాసింది మీకు ఇక్కడ డిఫాల్ట్ కనిపిస్తుంది అనమాట, ఎంటర్ నేమ్ అనేది. సో దట్ ఈస్ బై త్రూ ద ప్లేస్ హోల్డర్ కాల్డ్ ఎంటర్ నేమ్. ఓకే, సో ఈ అట్రిబ్యూట్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, now second type. So second type is password. So input type text బదులు ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. సో ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, సేమ్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి సేమ్ ట్యాగ్, సేమ్ అట్రిబ్యూట్, ఇక్కడ చేంజ్ ఏముంది, వాల్యూ. అది ఒకటి గమనించండి.
అట్రిబ్యూట్ నేమ్ సేమే, ట్యాగ్ సేమే, మారేది వాల్యూ ఒకటి, దాన్ని బట్టి అవుట్పుట్ కూడా మారుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ కోడ్ దిస్. ఓకే, సో ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, and I'll write placeholder like enter password. Okay, so what's the difference? So text కి పాస్వర్డ్ కి what's the difference? సో ఇన్పుట్ టైప్ నేమ్ లో రాసింది మీకు కనిపిస్తుంది, కానీ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ లో మీకు రాసింది కనబడదు. సో టెక్స్ట్ లో రాసింది కనిపిస్తుంది, పాస్వర్డ్ టైప్ చేసింది కనబడదు. ఓకే, రైట్. సో మీరు ఆల్రెడీ రియల్ టైం చూస్తుంటారు, డాట్ డాట్ పడుతుంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ రేడియో. సో చూడండి, సేమ్ ట్యాగ్, సేమ్ అట్రిబ్యూట్, కానీ వాల్యూ మారేది ఓన్లీ వాల్యూ. ఇన్పుట్ టైప్ రేడియో. సో లెట్స్ రైట్ దట్. సో ఇన్పుట్ టైప్ రేడియో. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ బాక్స్ కి ఇలా వైట్ బాక్స్ వచ్చింది, కానీ రేడియో బటన్ కి ఏమొచ్చింది, సర్కిల్. బట్ ఈ రేడియో బటన్ దేనికని చెప్పేసి యూజర్ తెలియాలి కదా. ఓకే, సో అది తెలియడానికి మనం ఏం చేస్తామంటే ఫామ్ లో ఇంకొక ఎలిమెంట్ ని యాడ్ చేస్తాము. సో దట్ ఈస్ లేబుల్. సో ఏదది లేబుల్. సో లేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ రాస్తాను అది. సో లేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇస్ ఆల్సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ టు యాడ్ టెక్స్ట్ ఇన్ ద ఫామ్. సో ఫామ్ లోపల పారాగ్రాఫ్లు హెడ్డింగ్లు రాయాలన్నమాట. సో రాస్తే టెక్స్ట్ డిస్ప్లే చేయాలంటే మనం లేబులే యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు లేబుల్లో, సో ఐ వాంట్ డూ ద జెండర్ సెలెక్షన్ ఫర్ దిస్ అనమాట. మేల్, ఇంకొక డూప్లికేట్ చేస్తాను, అండ్ ఫీమేల్. సో జనరల్గా దీనికే కదా రేడియో బటన్స్ ఎక్కువ మీరు చూసేది రియల్ టైంలో, రైట్. సో బట్ ఇప్పుడు చిన్న ప్రాబ్లం కూడా ఉంది. సో ఇప్పుడు జెండర్ సెలెక్షన్ అనేది సింగిల్ జరగదు కదా, బట్ డిఫాల్ట్గా రెండు జరిగిపోతుంది, రెండు సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నోట్ పాయింట్ అదే అనమాట. ఏంటి అది, టు మేక్ రేడియో బటన్ సింగిల్ సెలెక్షన్. ఓకే, సింగిల్ సెలెక్షన్, దెన్ యాడ్ నేమ్ attribute. To make radio button single selection, then add name attribute అనమాట. ఓకే, సో అది ఎలా యాడ్ చేస్తానంటే చూడండి. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ రేడియోలో ఐ యాడ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ నేమ్, జెండర్ అనేసి. సో ఈ రేడియో బటన్ కూడా సేమ్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఈ ఇన్పుట్ టైప్ రేడియో కూడా సేమ్ నేమ్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే రెండు రేడియో బటన్స్ కి సేమ్ నేమ్ ఉంటుందో, దెన్ ఇట్ విల్ హ్యాపెన్ ఎ సింగిల్ సెలెక్షన్ అనమాట. ఓకే, సో పాయింట్ అర్థమైందా. సో మీ దగ్గర ఎన్ని రేడియో బటన్స్ ఉంటే అన్ని రేడియో బటన్స్ కి సేమ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రేడియో బటన్. ఓకే, సో నెక్స్ట్, సో ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఇస్ చెక్ బాక్స్. ఓకే, సో సేమ్ ట్యాగ్, సేమ్ attribute, ఓకే, is checkbox. ఓకే, సో లెట్స్ రైట్ ద checkbox అన్నమాట. ఇన్పుట్ టైప్, ఓకే. సపోజ్ ఇంకోటి ఆలోచించండి. సో అన్ని మనకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళిపోతుంది అనమాట, టెక్స్ట్ రేడియో బటన్. సపోజ్ నాకు చెక్ బాక్స్ అనేది నెక్స్ట్ లైన్లోకి రావాలి. ఓకే, సో దెన్ వీ కెన్ యూస్ the text format. BR tag. Yes, it's break tag. You can add the break tag. So next tag వెళ్తాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ దేనికని చెప్పి యూజర్ కి అర్థం కావాలి. సో అప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలంటే దెన్ అగైన్ యూ కెన్ యూస్ లేబుల్. ఓకే, సో ఐ అగ్రీ టు ఆల్ టిఎన్సి. సో జనరల్గా చూస్తుంటారు, సో దానికి మనం ఇది వాడేది ఎక్కువ.
అంటే మీరు అగ్రీ చేస్తున్నారంటే చెక్ కొట్టాలి, లేదా లేదు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ చెక్ బాక్స్. ఓకే, సో దిస్ ఇస్ చెక్ బాక్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఇస్ ఫైల్. సో ఇన్పుట్ టైప్ ఫైల్. ఓకే, సో ఓకే, సో నాకు అది నెక్స్ట్ లైన్ లో అవసరం లేదు. సో వాట్ ఐ డూ, ఐ పుట్ ఇన్ ద లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఫైల్ అని రాస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, చూస్ ఫైల్ అని వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తుంటారు రియల్ టైమ్ లో మీ ఫోటో అప్లోడ్ కానీ రెజ్యూమ్ అప్లోడ్ కానీ ఏదైనా చేస్తుంటే ఈ చూస్ ఫైల్ అని కనిపిస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్, ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ టైప్ ఫైల్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు యూజర్ అంతా ఎంటర్ చేస్తాడు. సో లాస్ట్కి ఏం క్లిక్ చేయాలి, సబ్మిట్. సో సిక్స్త్ వన్ ఇస్ సబ్మిట్. సో ఇన్పుట్ టైప్ సబ్మిట్. ఓకే, అది లాస్ట్ లో యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఎప్పుడు లాస్ట్ లోనే ఉంటుంది. ఓకే, లైక్ ఇన్పుట్ టైప్ సబ్మిట్. సబ్మిట్ ఉందా. సో యూజర్ అనేవారు అన్ని టైప్ చేశాక లాస్ట్ క్లిక్ చేసేది సబ్మిట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది ఇన్పుట్ టైప్స్. ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఆన్ ద వే అప్లికేషన్ అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో బేసిక్ అయితే ఇది తెలియాలి, ఈ 6 తెలియాలి. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ సెలెక్ట్ ఎలిమెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డ్రాప్ డౌన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డ్రాప్ డౌన్. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ మధ్యలో ఏమొస్తుంది, ఆప్షన్, నాట్ ఆప్షన్, ఆప్షన్. సో ఇలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీ కంటెంట్ ఏదన్నా రాసుకోండి మీ అవసరం తగ్గట్టుగా. ఓకే, సో సేమ్ లిస్ట్ లో లాగా అనమాట, యూలో లాగా సెలెక్ట్ లో ఆప్షన్ లాగా. సపోజ్ ఐ వాంట్ మేక్ ఇట్ ఏ, ఓకే, సెలెక్షన్ ఆఫ్ స్టేట్ అనమాట. సో నేనేం రాస్తాను, ఓకే, సో సెలెక్ట్ రాస్తాను, జస్ట్ రిమూవ్ దిస్ నేమ్ ఐడి, నాట్ నెసరీ. సో ఆప్షన్, ఓకే, సో ఇట్స్ ఏపీ తెలంగాణ, ఇట్స్ టీజీ నో. ఓకే, సో టీఎన్ తమిళనాడు, కర్ణాటక. ఓకే, సో కర్ణాటక, ఉత్తరప్రదేశ్. సో అవుట్పుట్ చూద్దాం, దాన్ని బట్టి మీకు డ్రాప్ డౌన్ అంటే అర్థమవుతుంది. ఓకే, సో నౌ యూ కెన్ సీ హియర్. సో ఇది డ్రాప్ డౌన్. సో ఇదే కదా మన ఆప్షన్స్. సో మీరు ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని డ్రాప్ డౌన్లోకి వస్తాయి. ఓకే, ఫైన్. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ ఇస్ థర్డ్ వన్ ఇస్ టెక్స్ట్ ఏరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాలి, వాట్ ఇస్ టెక్స్ట్ ఏరియా, వై టెక్స్ట్ ఏరియా, అసలు ఎందుకు వాడాలి. ఎందుకంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు టెక్స్ట్, user can enter only one line of data. Okay, so user can enter only one line of data. So what if user want to enter multiple lines of data? అప్పుడు మనం టెక్స్ట్ ఏరియాకి వస్తాం. సో దీని యొక్క సింటాక్స్ ఎలా వస్తుందంటే, సో టెక్స్ట్ ఏరియా ఇక్కడ రెండు అట్రిబ్యూట్స్ వస్తాయి అనమాట, రోస్ అండ్ కాల్స్. ఓకే, సో ఇక్కడ రెండు వస్తాయి, రోస్ అండ్ కాల్స్. అంటే ఈ రోస్ అండ్ కాల్స్ ఫర్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్ ఏరియా. సో లెట్స్ ట్రై దట్. సో ఇప్పుడు టెక్స్ట్ ఏరియా, ఓకే, నేమ్ ఐడితో మనకి పని లేదు. సో ఇట్స్ రోస్. ఓకే, I need 5 rows, 10 columns. Rows and columns. సో ఇది 5 rows 10 columns అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మల్టిపుల్ లైన్స్ ఎంటర్ చేయొచ్చు. అంటే సింగిల్ లైన్ ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ టెక్స్ట్ వాడాలి, మల్టిపుల్ లైన్స్ ఎంటర్ చేయాలంటే టెక్స్ట్ ఏరియా వాడాలి. ఓకే, సో నార్మల్గా మీరు చూస్తుంటారు, ఎవరైనా మీ ఫీడ్బ్యాక్ అడిగితే అది పెద్ద బాక్స్ ఉంటుంది. సో దర్ ఇస్ నథింగ్ బట్ టెక్స్ట్ ఏరియా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఫార్మ్
ఎలిమెంట్స్. ఓకే, సో మీరు ఎక్కడ ఏ వెబ్ అప్లికేషన్లో చూసినా, ఓకే, యూజర్ నుంచి ఇన్పుట్ కావాలంటే దీంట్లో ఏదో ఒకటి యూస్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు జీమెయిల్లోకి కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో చూడండి, ఇవే ఉంటాయి, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో అవే, సో ఇవే ఫీల్డ్స్ అనమాట. ఓకే, సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీకు గుర్తుండాలి. సో దట్ మీ అప్లికేషన్లో ఎక్కడైనా మీకు ఫామ్ కనిపిస్తే మీకు వెంబడే గుర్తొచ్చేయాలి, ఓకే ఇది దీనిది ఇది దీనిది అని. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ HTML. సో ఓకే, సో ఇంకా చాలా టాప్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ద ఎండ్. బట్ మీ అప్లికేషన్ పరంగా అయితే సో ఇంత నాలెడ్జ్ ఇస్ ఎనఫ్. ఓకే, సో లెట్ మీ రివిజన్ వన్స్ అగైన్. సో ఏమేమి వస్తాయి HTML టాపిక్స్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే, ఓకే, సో ఫస్ట్ వన్ we covered headings and paragraphs. Okay, so second one we have arrest text formatting tags. Okay, so third one links and images. Links and images. So ఈ రోజు మనం ఏం చేసాము, సో tables and forms. So these are enough. So these are enough for the your application purpose. Okay, సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఫామ్ ఎంత ఆడ్గా ఉంది చూడడానికి. సో దీన్ని బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే సిఎస్ఎస్. అది ఎలా చేయాలి, ఏంటి చేయాలి, మనం నెక్స్ట్ సెషన్ లో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ విల్ స్టార్ట్ సిఎస్ఎస్. సో సిఎస్ఎస్ కొంచెం పెద్ద టాపిక్, HTML అంత చిన్నగా ఉండదు. సో బట్ బిట్ బై బిట్. ఓకేనా, రైట్, దిస్ ఇస్ ద పార్ట్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి అన్ని టాపిక్స్. ఎగ్జిక్యూషన్లో ఎక్కడైనా డౌట్స్ వస్తే ఏమొస్తే గ్రూప్లో పింగ్ చేయండి, లేదా పర్సనల్గా పింగ్ చేయండి. సో నేను కనెక్ట్ అయ్యి సాల్వ్ చేస్తాను. ఓకే, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో మీరు మీ అప్లికేషన్ కోసం ఉన్న ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో లైక్ ఐ నో ఇట్ విల్ బి హార్డ్. ఓకే, స్టార్ట్ చేస్తేనే హార్డ్, స్టార్ట్ చేశాక ఈజీ అవుతుంది. సో అట్లీస్ట్ ఓకే, ఓపెన్ యువర్ ల్యాప్టాప్ అండ్ ప్రాక్టీస్ ఆల్ ద టాపిక్స్. మీకు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి. సో okay, do the practice. Okay, so from tomorrow session we'll start CSS. Okay, but ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా అడగండి. ఓకే, సో డౌట్ వస్తుందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఓకే, ఫైన్. ఓకేనా, సో ఓకేదేనా, సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే, ఓకే, సో యూ కెన్ జస్ట్ పిన్ ఇన్ ద గ్రూప్. ఓకే.